హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినా, లేక పండగలప్పుడైనా కానీ, స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా కానీ హడావుడి పడకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్లో నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు చక్కగా జల్లించుకున్నటువంటి శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనము ఒక 5 మినిట్స్ అయినా సరే కలుపుకుంటూ నెయ్యిలో వేయించుకోవాలండి శనగపిండిని. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు నేతిలో వేయించుకున్న శనగపిండిలో రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని నేను ఇలాగా చక్కగా ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే బాగుంటుందండి, మనకి వేరే ఆయిల్స్ బాగోవు. అలానే ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని, మనం ఏ బౌల్లో అయితే శనగపిండి తీసుకున్నామో అదే బౌల్ తోటి 1.25 కప్పు పంచదార, అరకప్పు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. గట్టి తీగ పాకం రానిచ్చుకోవాలి. చూడండి, ఇలా 2 ఫింగర్స్ తోటి పట్టుకొని చూస్తే అట్లాగా తీగ రావాలన్నమాట. ఇప్పుడు తీగ పాకం, గట్టి తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఇందాక కలుపుకొని ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని పాకంలో వేసుకొని ఫ్లేమ్ సిమ్ టు మీడియం, మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా ఇలా కలుపుకుంటూ దగ్గరకు రానిచ్చుకోవాలి. ఇట్లా చిక్కగా అయిన తర్వాత అడుగంటకుండా మనం కొంచెం కొంచెం రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. నాకు మొత్తం మీద ఒక అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ పట్టింది, 1/2 కప్పు నెయ్యి పట్టిందండి. ఫైనల్గా ఆయిల్ గిన్నె వదిలేటప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకున్నానండి. ఈ విధంగా చక్కగా హల్వాలాగా ప్రిపేర్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని నెయ్యి వేసుకొని ఈ అంచులకి రాసేసుకోవాలన్నమాట. అంచులకి రాసేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఈ విధంగా నేను 2 మౌల్డ్స్లో పోసుకున్నాను. దీన్ని మనం బాగా గట్టిపడేంత వరకు పక్కన పెట్టేసేసేయాలి. గట్టిపడిన తర్వాత మనకి నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డిమౌల్డ్ చేసేసుకుందాము. చూడండి, డిమౌల్డ్ చేసేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఉండే వాటితోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు.